ఆర్డినరీ మ్యాన్ నుంచి రిచ్ మ్యాన్గా ఎలా మారాలి? ఒక పర్సన్ ఆర్డినరీ నుంచి ఎక్స్ట్రాడినరీగా కావాలి అంటే ముందుగా తన కొన్ని ప్రిన్సిపల్స్ తనకు వచ్చి తెలిసి ఉండాలి. బ్రహ్మముహూర్తంలో లెమ్మంటున్నారు. చాలా మందికి లేజినెస్ ఉంటుంది. లేద్దాం అని అనుకుంటారు, కాకపోతే లేవలేకపోతారు. ఎప్పుడైతే మనం త్వరగా నిద్ర లేకపోతే లేచిన వెంటనే అవి గుర్తుకొస్తాయి. సో కొంచెం ముందు లేసేసి. నమస్తే, నేను మీ హరిత. ఒక ఆర్డినరీ మ్యాన్ రిచ్ మ్యాన్గా మారాలంటే ఏం చేయాలి? దానికి లా ఆఫ్ అట్రాక్షన్ ఏం చెప్తుంది తెలుసుకుందాం. స్టూడియోలో ఉన్నారు రిజల్ట్ ఓరియంటెడ్ లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ అండ్ మనీ మేనిఫెస్టేషన్ కోచ్ విశ్వం విజయ్ గారు. విశ్వం విజయ్ గారిచే నిర్వహించబడే అడ్వాన్స్ లా ఆఫ్ అట్రాక్షన్ క్లాస్ అటెండ్ అవ్వాలి అనుకుంటే డిస్ప్లే అవుతున్న నెంబర్ కి కాల్ చేయండి. విజయ్ గారు నమస్తే. నమస్కారం అండి హరిత గారు. ఆర్డినరీ మ్యాన్ నుంచి రిచ్ మ్యాన్ గా ఎలా మారాలి? ఒక పర్సన్ ఆర్డినరీ నుంచి ఎక్స్ట్రాడినరీగా కావాలి అంటే ముందుగా తన కొన్ని ప్రిన్సిపల్స్ తనకు వచ్చి తెలిసి ఉండాలి. కొంచెం నాలెడ్జ్ అనేది కొంచెం రావాలి. అంటే లా ఆఫ్ అట్రాక్షన్లో చాలా మెథడ్స్ ఉన్నాయి. బట్ ఏ మెథడ్ అంటే టైమ్ లైన్ థెరపీ అని ఒకటి ఉంటుంది. యాక్ట్ యాజ్ ఇఫ్ మేడం, అంటే నేను ఆల్రెడీ పొంది ఉన్నట్టుగా దీని ఇంకో టైమ్ లైన్ జంపింగ్ కూడా అంటారు. యాక్ట్ యాజ్ ఇఫ్ టైమ్ లైన్ జంపింగ్ అంటారు. అంటే ఎలా ఉండాలంటే ఆల్రెడీ పొంది ఉన్నట్టుగా బిలీవ్ చేయాలి. అంటే ఒక ఆర్డినరీ పర్సన్ చెప్పారు, ఒక పూర్ పర్సన్ వాడు తను ఏం భావిస్తాడు, తన దగ్గర మనీ లేదని పడు. రెండు వర్షన్స్ మేడం. ఒకటేమో టైం లైన్లో రిచ్ అయినటువంటి వర్షన్ ఒకటి, ప్రజెంట్ ఉన్న వర్షన్ ఒకటి. సో ఎప్పటికీ తను ఆ విధంగానే ఆలోచిస్తే ఆ విధంగానే తయారైపోతాడు. నేను ఏమంటానంటే అక్కడ నుంచి మారాలి. అంటే ఒక ఆర్డినరీ పర్సన్ నుంచి ఎక్స్ట్రాడినరీ పర్సన్ కావాలి. ఒక పూర్ పర్సన్ నుంచి రిచ్ పర్సన్ కావాలి. ఇదొక వర్షన్, ఇదొక వర్షన్. మధ్యలో ఏం గ్యాప్ ఉంది? టైం గ్యాప్ ఉంది. ఇది క్వాంటమ్ జంపింగ్ అంటుంది. అంటే కొత్త వర్షన్గా నువ్వు ఆల్రెడీ ప్రవేశించినట్టుగా, పరకాయ ప్రవేశం అంటారు కదా. సో నువ్వు ఎలా ఉండాలంటే రిచ్గా భావించాలి, ఆలోచించాలి. ఒక రిచ్ వర్షన్ కాదు. దీన్ని కాన్ఫిడెన్స్ లెవెల్స్ తగ్గిన వాళ్ళు కూడా కాన్ఫిడెన్స్ లెవెల్ పెంచుకోవడం కోసం వాడచ్చు. అన్సక్సెస్ఫుల్ పీపుల్స్ కూడా సక్సెస్ఫుల్ అయినట్టుగా ఊహించుకోవచ్చు. అండ్ పూర్ పీపుల్స్ రిచ్ పీపుల్గా అయినట్టుగా ఊహించుకోవాలి. ఫస్ట్ థాట్లో ఊహించుకోవడం, ఫీలింగ్స్ చేంజ్ చేసుకోవాలి. కాన్ఫిడెన్స్ ఎలా ఉంటుంది? రిచ్ అయినా చాలా కాన్ఫిడెన్స్. చెస్ట్ ఏముంటుంది? ముందుకు ఉంటుంది. షోల్డర్స్ అప్ ఉంటుంది. అంటే కొంచెం మన బాడీ లాంగ్వేజ్లో కూడా మార్పు తీసుకురావాలి. ఫస్ట్ థింగ్ ఇస్ అలా తీసుకొచ్చి మనీపై ఎక్కువ ఫోకస్ పెట్టాలి. లాస్ట్ వరకు ఉంటే ఒక టెక్నిక్ కూడా చెప్తాను. సో ఎవరైతే వాచ్ చేస్తున్నారో లాస్ట్ వరకు వాచ్ చేయండి. అండ్ ఎవరికైతే మనీ కావాలని కోరుకుంటున్నారో మనీ 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 అని కామెంట్ సెక్షన్లో టైప్ వద్దు అని ఎవరు చెప్పరుగా. మనీ నిజం చెప్పాను మేడం. మనీ అనేసి లాస్ట్ బ్యాచ్లో ఒక అతను జాయిన్ అయ్యాడు. సార్ మీరు మనీ 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 అంటే ఏదో అనుకున్నాను, నిజంగా నేను మనీ అంటే చేయగానే నాకు అవకాశం వచ్చింది, దాని ద్వారా మనీ వచ్చిందని చెప్పారు. నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. అంటే ఒక వ్యక్తి మనీ అని టైప్ చేయడం వల్ల కూడా ఎన్ని మార్పులు అంటే అన్ని మార్పులు వస్తున్నాయి. అయితే సింపుల్ నేను చెప్పేది ఒకటే మేడం, ఎలా జంప్ చేయాలి అంటే క్వాంటమ్ జంపింగ్ కావచ్చు, టైమ్ లైన్ జంపింగ్ కావచ్చు, యాక్ట్ యాజ్ ఇఫ్ కావచ్చు. నేను ఆల్రెడీ ఇప్పటికే సమృద్ధిగా ఉన్నాను. నేను ఎలా ఉన్నాను మేడం? సమృద్ధిగా ఉన్నాను. నా జీవితం ఎలా ఉంది? బాగుంది. నన్ను అందరూ ప్రేమిస్తున్నారు. నేను సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నాను. ఇవి ఏంటి? పాజిటివ్ వర్డ్స్. ఇవి ఎక్కువ రిపీట్ చేయడం వల్ల ఆ వ్యక్తి ఆ విధంగానే తయారైపోతుంటాడు. ఎవరు చెప్పారు మేడం? యద్భావం అలా అనుకుంటూ కూర్చుంటే కూడా కుదరదు. అందుకోసమే అవకాశాలు మనం నైపుణ్యాలతో ఏం చేయాలి? ఉపయోగించుకోవాలి. ఇప్పుడు సపోజ్ మీరు ఉన్నారు మేడం, నేను ఉన్నాను, ఓకే. అయితే దానికి ఎప్పుడు పాజిటివ్గా ఆలోచిస్తున్నాం. నాకు మనీ వస్తుంది అనగానే ఎవరు వస్తారు? క్లయింట్స్ వస్తారు. డైరెక్ట్ మనీ ఏం రాదు కదా. క్లయింట్స్ వస్తే క్లయింట్స్ మన సర్వీసెస్. అయితే ఇక్కడ ఏమవుతుందంటే మేడం, చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే ఆ వ్యక్తులు నా దగ్గర డబ్బు వస్తుందని చెప్పి ఆ వ్యక్తిని చూస్తారు కానీ సర్వీసెస్ మర్చిపోతారు. అంటే ఫస్ట్ మన మీద వాల్యూ సర్వీస్ ఇవ్వాలి. నేను ఒకటే అనుకుంటా, ప్రపంచంలో ఎంతమంది ఇచ్చిన సర్వీసెస్ కంటే కూడా విశ్వం విజయ్ ఇచ్చే సర్వీసెస్ ఎక్కువగా ఉండాలి. అడిషన్ ఆఫ్ ద వాల్యూ అనేది అన్లిమిటెడ్గా ఉండాలి. సో అలా ఇవ్వడం కోసం ఏం చేస్తామంటే ఒక ప్రాపర్ ట్రైనింగ్ మేడం. అన్లిమిటెడ్ అంటే ఇప్పుడు లైఫ్ టైం మెంబర్షిప్ కూడా ఇవ్వడం జరుగుతుంది మేడం. అంటే అన్లిమిటెడ్ వన్ టైం ఇన్వెస్ట్మెంట్, లైఫ్ టైం బెనిఫిట్. హ్యాపీ కదా మేడం? మళ్ళీ బదులు వన్ టైం ఇన్వెస్ట్మెంట్ చేసుకొని దే ఆర్ హ్యాపీ అబౌట్ లైఫ్ టైం మెంబర్షిప్. వారు ఎలా ఉంటారు మేడం? చాలా హ్యాపీగా, జాయ్ఫుల్గా వారు ఉంటారు. సో అందుకోసం నేను ఏమంటానంటే లైఫ్ టైం మెంబర్షిప్ తీసుకోవడం వల్ల వాళ్ళు ఎన్నెన్నో సాధిస్తుంటారు. అంటే ఫ్యామిలీ మొత్తం కూడా ఫ్యామిలీ మొత్తానికి నేను కంబైండ్ ఇస్తాను. ఒకళ్ళు తీసుకుంటే వాళ్ళ ఫ్యామిలీకే ఇచ్చేస్తున్నాను. అంటే ఎక్కువ బెనిఫిట్స్. ఎస్, వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. అంటే కస్టమర్స్ ఏంటంటే వాళ్ళ సర్వీసెస్ అంటే వాళ్ళకి మనీ బ్లాక్స్ ఉంటాయి, క్లియర్ కావాలి, ఏం చేయాలి. డెప్స్ ఉంటాయి, క్లియర్ అవ్వాలి, ఏం చేయాలి. అన్సక్సెస్ఫుల్గా ఉన్నాను, సక్సెస్ఫుల్ అవ్వాలి, నేను ఏం చేయాలి. సో ఇటువంటి ఆలోచన విధానంతోనే నా దగ్గరకు వస్తుంటారు. ఒకటి నేను చెప్తాను వారికి, వారు ఏ రంగంలో ఉన్నా వారు ఉన్న రంగంలో మేము నెంబర్ 1 తయారు చేస్తాం. మరి నెంబర్ 1 ఉన్న వ్యక్తికి మనీని ఆకర్షించుకోలేరా మేడం? ఆకర్షిస్తుంది. ఇక్కడ కూడా యాక్ట్ యాజ్ ఇఫ్. ఈరోజు మన టెక్నిక్లో కూడా నీకు డబ్బు కావాలొస్తే ఆల్రెడీ నువ్వు డబ్బు ఉన్నట్టుగా నువ్వు బిహేవింగ్ ఆ విధంగా ఉండాలి. నీ డ్రెస్ సెన్స్ కావచ్చు, నీ ఆలోచన విధానం కావచ్చు, నీ మాట్లాడే విధానం కావచ్చు, చాలా ఈజీగా మాట్లాడు. ఎలా అంటే 1 CR 2 CR చాలా ఈజీగా, అంటే 1 lakhలో కాదు, క్రోడ్స్లో కూడా మనం మాట్లాడవచ్చు. అంటే మనం ఏ బిజినెస్ చేస్తే ఆ విధంగా మనం మాట్లాడుకుంటాం మేడం. అంటే నీకు ఏదైతే కావాలో నువ్వు కోరుకుంటావో ఆ విధంగా నీ మాటలు కూడా నువ్వు మాట్లాడాలి. ఎస్పెషల్లీ మన అద్దంలో చూసుకుంటూ ఏం చేయాలంటే ఐ టు ఐ కాంటాక్ట్ పెట్టాలి అద్దంలో.
సో మీరు రాసుకుంటారు మార్నింగ్లో మార్నింగ్ టైంలో మేము అఫర్మేషన్స్ రాపిస్తుంటాం పేపర్ పైన. రాసినటువంటి అఫర్మేషన్స్ తీసుకొని మిర్రర్ ముందు చూస్తూ కళ్ళు పెట్టి దాన్ని ఎక్కువ రిపీట్ చేయాలి. ఎంత ఎక్కువగా రిపీట్ చేస్తుంటే అంత ఫాస్ట్‌గా రిజల్ట్స్ వస్తుంటాయి. ఒకటి నేను చెప్పేది ఏమిటంటే, నువ్వు నిజంగా అది జంప్ అయిపోవాలి. చాలామందికి ఎందుకు జంప్ అవ్వరంటే, చూడు ఇక్కడ 2 మైండ్స్ ఉంటాయి మేడం. ఒకటి కాన్షియస్ మైండ్, ఇంకొకటి సబ్‌కాన్షియస్ మైండ్. ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను, మీరు వింటున్నారు. ఏ మైండ్ ఎక్కువ వర్క్ అవుతుందంటే కాన్షియస్ మైండే పనిచేస్తుంటుంది. ఎప్పుడైతే కాన్షియస్ మైండ్ రిలాక్స్ అవుతుందో సబ్‌కాన్షియస్ మైండ్ పనిచేయడం మొదలుపెడుతుంటుంది. ఈ సబ్‌కాన్షియస్ మైండ్ పనిచేయనప్పుడు ఈ సబ్‌కాన్షియస్ మైండ్‌లో ఏదైతే ఇన్ఫర్మేషన్ మనం వేస్తామో రిజల్ట్స్ వస్తాయి. అందుకోసం మన పూర్వీకులు తెల్లవారుజాము కళలు ఏమంటారు మేడం? నిజమవుతాయండి. ఎందుకు మేడం? ఆ టైంలో ఎందుకన్నారు చెప్పండి? ఆ టైంలో ఎంతోమంది ఎక్స్‌పెరిమెంట్ చేశారు. ఆ టైంలో జరిగిన ఎంతోమందికి నిజమయ్యాయి. అందుకోసం ఒక సామెత వచ్చింది ఏంటంటే, తెల్లవారుజామున వచ్చే కళలు నిజమవుతాయట. ఇక్కడ మన దాంట్లో ఏంటంటే, తెల్లవారుజామున వచ్చే కళలు మీరు కళ్ళు గారంటే ఆ కళ్ళే నిజమవుతాయి. అంటే మీరేం చేయమంటేనే డ్రీమ్ చేయండి. బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేవండి. సూర్యోదయానికి అంటే 1 అవర్ ముందు, 1½ అవర్ ముందు లేవండి. నా క్లాస్‌కి అటెండ్ అవ్వాలనే వారు బ్రహ్మ ముహూర్తం లేస్తేనే నా క్లాస్‌కి అటెండ్ అవ్వగలుగుతారు. లేదనుకోండి ఇంపాసిబుల్ నా క్లాస్‌కి అందుకే 6:00 పెట్టారా? యెస్. అట్‌లీస్ట్ వారు 6 అంటే 5 లేసి రావాలి. అవును. ఒక వైబ్రేషన్, ఒక అగరబత్తి పెట్టుకోవడం, మంచి వైబ్రేషన్‌తో ఉండమని చెప్తాను మార్నింగ్ టైంలో. మంచి అగరబత్తి స్మెల్ వస్తుంటుంది. పచ్చకర్పూరం స్మెల్ వస్తుంది. ఒక క్యాండిల్ వీలుంటే వెలిగించుకోమని చెప్తారు. దీపం అన్నా, క్యాండిల్ అన్నా పక్కన. ఆ లోపల ఇచ్చే వైబ్స్ ఉంటాయి కదా! పాజిటివ్ వైబ్రేషన్. వైబ్రేషన్ హెవీ వైబ్రేషన్స్ మేడం. ఆ వైబ్రేషన్స్‌తో నా క్లాస్ విన్నారనుకోండి, సబ్‌కాన్షియస్ మైండ్‌లో స్టోర్ అయిపోద్ది. వారు నిజంగా యాక్ట్ యాజ్ ఇఫ్ లాగా వాళ్ళ బిహేవియరింగ్ మొత్తం మారిపోద్ది. దాని ద్వారా లైఫే మారిపోద్ది కదా మేడం. వన్ థాట్, వన్ ఐడియా చూడండి. పెద్ద మార్పులు ఏం అవసరం లేదు మేడం. నేనేమంటాను తెలుసా? సక్సెస్‌ఫుల్ అవ్వాలంటే డైలీ 1% చేంజ్ చేయాలి నీకు. ఒక్కటే పర్సెంట్ నిన్నటి కంటే ఈరోజు కొంచెం బెటర్ అవ్వు. ఆ రేపు ఇంకొంచెం బెటర్ అవ్వు. రేపు ఇంకొంచెం బెటర్ అవ్వు. అట్లా చేసుకుంటే ఒక 100 డేస్ గడిచేసరికి ఏమవుతుంది మేడం? 100% బెనిఫిట్ వస్తది. ఆ రోజున ఎవరైనా మనల్ని ఆపగలుగుతారా మేడం? నంబర్ 1 అవుతాం ఫీల్డ్‌లో. బ్రహ్మముహూర్తంలో లెమ్మంటున్నారు. చాలా మందికి లేజినెస్ ఉంటుంది. లేద్దాం అని అనుకుంటారు. కాకపోతే లేవలేకపోతారు. ఇంకోటి లేవడంతోనే టెన్షన్‌గా లేస్తారు. అరే! ఆ అవునవును. పని ఉంది, ఈ పని ఉంది. మైండ్‌లో అన్నీ తిరుగుతూ ఉంటాయి. అప్పుడు ఏంటి యెస్. సొల్యూషన్? నేనేమంటారంటే మీరన్నది కరెక్టే. ఎప్పుడైతే మనం త్వరగా నిద్ర లేకపోతే లేసిన వెంటనే అవి గుర్తుకొస్తాయి. సో, కొంచెం ముందు లేసేసి, లేసిన తర్వాత నుంచి బ్రేక్‌ఫాస్ట్ వరకు ఉన్న ఇష్యూస్ కాకుండా, నీ లైఫ్ ఎంత హ్యాపీగా ఉందో దాని గురించి ఎక్కువ ఫోకస్ చేయి. అంటే లేని దాని గురించి కాకుండా, నీ లైఫ్‌లో ఆల్రెడీ ఇప్పటికి నీ దగ్గర మనీ ఉంది, ఆరోగ్యం ఉంది. ఏదైతే ఉందో కృతజ్ఞతలు తెలియజేసుకో. అలా చేసుకోవడం వల్ల నువ్వు హ్యాపీగా ఉంటావు. తర్వాత బ్రహ్మముహూర్తం లేద్దాం అనుకుంటున్నాను, లేవలేకపోతే చాలామంది చూస్తే లేట్‌గా పడుకుంటున్నారు. నేనేమంటున్నా కొంచెం అవును. ఎర్లీగా పడుకోవడానికి ట్రై చేయండి. నువ్వు పడుకునేది 12, 1 అయినప్పుడు బ్రహ్మముహూర్తం లేవడం పాసిబిలిటీ అవుతదా? లేసినా నిద్ర వస్తూనే ఉంటది. అలా కాదు, కొంచెం తొందరగా డిన్నర్ కంప్లీట్ చేసుకొని, త్వరగా నువ్వు నిద్ర పడుకోకపోవడం. దాంతో పాటు నువ్వు ఏం చేయాలి అంటే పర్పస్ ఇవ్వాలి. బ్రహ్మముహూర్తంలో లేవాలనుకుంటే లేవరు మేడం. ఎందుకు లేవాలి అనే పర్పస్‌ని ఒక పేపర్‌పై ముందు రోజు రాత్రే రాయాలి. నేను 4:30కి లేసిన తర్వాత దీన్ని 5 వరకు నేను ఇట్లా చేసుకొని, 6కి యోగా చేసుకొని, లేదా ఇది బుక్ చదవడమో ఏదో ఒక అలవాట్లు ఏదో ఒక పెట్టుకో. లేదనుకోండి ఎందుకు లేస్తారు మేడం? సపోజ్ మనం ప్రయాణం మీరు చూడండి, ఏ వ్యక్తి కూడా రోజు నిద్రలేని వ్యక్తి కూడా ప్రయాణం అప్పుడు నిద్రలేస్తారు. మీరు చూసారా? ఎందుకు మేడం ప్రయాణం అప్పుడు ఎందుకు లేస్తారంటే వై రీజన్ నువ్వు అక్కడికి వెళ్ళాలి. అది మైండ్‌లో మైండ్‌లో ఉండిపోతది. ఆ ఉంటుంది. టైంకి టక్కున టక్కున అలారం లేకుండా లేదు మెలుకువొచ్చేస్తది. నైట్ నిద్రపోడు మేడం. ఆ! ఎప్పుడెప్పుడు అలారం అవుతదా అని చూస్తున్నాడు. అంటే ఒకటేంటంటే మనకంటూ ఒక రీజన్ ఉంటే ఆటోమేటిక్‌గా ఆ వ్యక్తి లేస్తాడు. రీజన్ లేనప్పుడు లేవడు కదా! లేసి ఏం చేయాలనుకుంటాడు. అంతే పడుకుంటాడు. సో, నేనేమంటా అంటే బలమైన స్ట్రాంగ్ వై రీజన్ నీ కెరియర్, నీ జీవితానికి ఇది లేస్తే నీ తలరాత మారుతుంది. బ్రహ్మ రాత అంటారు కదా! బ్రహ్మ ముహూర్తంలో నువ్వు రాసుకున్న రాతే బ్రహ్మరాత. అదే నీ తలరాత. నీ తలరాత మారాలంటే నువ్వు బ్రహ్మముహూర్తంలో నువ్వు ఏదైతే ఆలోచిస్తుంటావో అవే ఇక్కడ లిఖించబడతాయంటారు. సో, అదే రియాలిటీకి వస్తుంటుంది. సో, అది. రిచ్‌గా మారడానికి పెద్ద కష్టపడనవసరం లేదు. లా హ్మ్. ఆఫ్ అట్రాక్షన్‌ని నమ్మండి అంటున్నారు. ప్రాసెస్ ఏంటండి? మీ క్లాసెస్‌కి అయితే ఈ అటెండ్ అవ్వాలంటే? క్లాసెస్‌కి అటెండ్ అవ్వాలంటే మీరు గూగుల్ ఫార్మ్ ఉంటుంది. అంటే కామెంట్ సెక్షన్‌లో, డిస్క్రిప్షన్‌లో. ఆ గూగుల్ ఫార్మ్ వాళ్ళు నింపినట్టయితే డైరెక్ట్ వాట్సాప్ లింక్ వాళ్ళకి కనబడతది మేడం. డైరెక్ట్ వాట్సాప్ లింక్ క్లిక్ చేసినట్టయితే క్లాస్‌కి అటెండ్ అవ్వచ్చు. అయితే వారు క్లాస్‌లో అటెండ్ అయిన తర్వాత మన దగ్గర 2 క్లాసెస్ ఉంటాయి మేడం. థియరీ అండ్ ప్రాక్టికల్. మేము థియరీ మొత్తం ఫ్రీగా ఇద్దామని చూస్తున్నాం. అంటే ప్రపంచంలో ఉన్న అందరికీ కూడా థియరీ క్లాసెస్ ఇచ్చేద్దామని చూస్తున్నాం. ప్రాక్టీస్‌కి మాత్రమే నేను తీసుకుంటాను. ప్రాక్టీస్ దేనికంటే మాకు టీమ్ ఉంటుంది. అవును. ఆటోమేషన్, వాట్సాప్ ఆటోమేషన్ అనొచ్చు, టెలిఫోన్ ఆటోమేషన్ అనొచ్చు. చాలా ఉంటాయి. ఓకే. సో, వాటిని కాదు. ఓకే. బట్ వాటి కోసం మేము నామినల్ ఫీ తీసుకుంటాం. మరీ అంత పెద్ద ఎక్కువేం కాదు. బట్ ఓన్లీ వన్ థింగ్ ఏంటంటే వాళ్ళకి సక్సెస్ అవ్వాల తపన వారికి ఉండాలి. వారికి తపన ఉంటే మేము హెల్ప్ చేయగలుగుతాం మేడం. వారికి తపన లేనప్పుడు మేము హెల్ప్ చేయగలుగుతామా?
చేయలేం కదా. సో అందుకోసం వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే ఆ గూగుల్ ఫామ్ ఫిల్అప్ చేసి క్లాసెస్కి రమ్మని నేను చెప్తాను. విశ్వం విజయ్ గారి ఆన్లైన్ క్లాసెస్ మీరు అటెండ్ అవ్వాలి అనుకుంటే స్క్రీన్ పై స్క్రోల్ అవుతున్న నెంబర్స్ కాల్ చేసి కాంటాక్ట్ అవ్వండి. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. థ్యాంక్ యూ సో మచ్. సర్వే జన సుఖినో భవంతు, సమస్త లోక సుఖినో భవంతు. రిజల్ట్ చాలా ఉన్నాయి సార్. థ్యాంక్ యూ సార్. నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను నమ్మలేదు. మా సుధారాణి గారు చేస్తున్నప్పుడు ఒక రోజు పౌర్ణమి రోజు చేపించారు ఆ చేత. నాకు ఆటోమేటిక్ గా నాకు ఇంట్రెస్ట్ వచ్చింది. ఫస్ట్ మా హస్బెండ్ నన్ను ఇంట్లో గొడవ చేస్తుంటూ ఉండేవాళ్ళు. ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చే లోపల ఫస్ట్ తన మీద అనుకున్నాను. ఈ రోజు ఆఫీస్ నుంచి వచ్చి ఎంత రిస్క్ లో ఉన్నా సరే నవ్వుతూ స్మైలీతో నాతో స్పెండ్ చేస్తున్నారు. నేను మీకు పరిచయం అయిన దగ్గర నుంచి నేను డైలీ మార్నింగ్ క్లాస్ వింటూ ఉంటాను సార్. అంటే మాకు హోమ్ మేకర్ కదా, కుకింగ్ పని ఉండటం అట్లా నేను ఏదో ఒక టైం అంటే నైట్ కంపల్సరీ చేసుకొని కొనుక్కుంటాను సార్. అట్లా టైంలో నేను నా గోల్డ్ అనేది బ్యాంక్ లో ఉంటే ఆ గోల్డ్ బయటకు వచ్చింది సార్. వచ్చింది, హ్యాపీగా ఉంది సార్. నా కారు ఫైనాన్స్ లో ఉంటే అది గొడవలు అయ్యి ఇష్యూ లాక్కెళ్ళారు. అది మళ్ళీ తిరిగి వాళ్ళే తీసుకొచ్చి నాకు ఇచ్చేళ్ళారు సార్ నా కారు.